పాలకూరు సుఖేందర్, ప్రాథమిక వ్యవసాయ పారప సంఘం, మునుగోడు, నల్గొండ జిల్లా. సిఓగా 5 years నుంచి తీసుకోవడం జరిగింది. మా మండలంలోని రైతులందరికీ ఎరువులు కానీ విత్తనాలు కానీ సకాలంలో అందించి ప్రతి రైతుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎరువుల విషయంలో కానీ విత్తనాల విషయంలో కానీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో కానీ ఎలాంటి విషయాల్లో కానీ మేము ముందుండి రైతులకు అన్ని సేవలు అందించడం జరుగుతుంది. మా సంఘం సభ్యులు ఇప్పటికీ 8,500 చిల్లర ఉన్నారు. ప్రతి సభ్యునికి 330 రూపాయలు రుసుము చెల్లించి వాళ్ళని సభ్యులుగా తీసుకోవడం జరిగింది. మా ప్రస్తుతానికి కొత్త గ్రామ పంచాయతీతో కలిపి 29 గ్రామ పంచాయతీలు ఉండడం జరిగింది. రెవెన్యూ విలేజ్లు వచ్చేసి 21 విలేజెస్ ఉన్నాయి మా మండలంలో. మా సొసైటీ తరఫున 6 కొనుగోలు కేంద్రాలు ఏర్పడడం జరిగింది. అందులో మునుగోడు 1, ఊకొండి, కచలాపురం, పులిపల్పుల, గుడపూరు, కల్లపల్లి సొసైటీల ద్వారా నడపడం జరుగుతుంది. రైతులకు మేము తార్పాలిన్స్ కానీ మంచినీళ్ళ సౌకర్యం కానీ ప్లస్ మన గుడిసెలు కానీ ఏర్పరిచి ప్రతి ఒక్క రైతుకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఎండాకాలంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ అందించడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో రైతులు అనేది దాదాపుగా 200 నుంచి 100 దాదాపు 150-200 మంది దాకా ఉండడం జరిగింది. ప్రతి ఒక్క రైతుకి ఒక్కొక్క కుప్పకు పెద్ద కుప్పలు ఉండడం వల్ల ప్రతి రైతుకి మేము అందిలేకపోవడం జరిగింది. మాకు ఇచ్చిన తార్పాలిన్స్ను రైతులకు కొంతమంది సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. కొంతమందికి మా సెంటర్ వారు ప్రతి వారికి ఇవ్వడం జరుగుతుంది. తార్పాలిన్స్ మనకు మినిమం 30 నుంచి 50 మధ్యలో ఇచ్చారు. ప్రతి సంఘం తరపున ఉన్న ప్రతి ప్యాడీ సెంటర్లకు ఇచ్చిన ప్యాడీ సెంటర్లలో రైతులకు కానీ మాకు ధాన్యం కుప్పల మీద కానీ నింపిన బస్తాల మీద కానీ కప్పుకోవడానికి వీలుగా మేము సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఊర్లో ప్రభుత్వం నిర్ణయించిన భూములు లేకపోవడం వల్ల ప్యాడీ సెంటర్ నడిపే విధానంలో కొన్ని ప్యాడీ సెంటర్ నడపాలంటే కొన్ని గవర్నమెంట్ ల్యాండ్ లేక అలాంటి ప్లేస్లలో కొంతమంది రైతులకు ఈ విధంగా మేమే కొంతమంది అనౌన్స్ చేసుకుని మేమే ఇవ్వడం జరుగుతుంది. మా సంఘం తరపున ఉన్న ప్యాడీ సెంటర్లో గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ లేకపోవడం వల్ల ఉన్న చోట్లలో మేము వసూలు వేయడం జరగట్లేదు. మేమే కొన్ని చోట్లలో మేమే ఇవ్వడం జరుగుతుంది. మా సంఘానికి మేమే ఇస్తున్నాము. అది ఏది మినిమం ఒక 5,000 నుంచి 10,000 ఎకరానికి ఇవ్వడం జరుగుతుంది. మాకు ప్యాడీ సెంటర్లలో ప్రతి ఒక్కరి మ్యాచర్ లేకుండా ఎండబెట్టుకొని చెప్పడం జరిగింది. తాళ్ళు ఉన్నా కానీ తాళ్ళు విధంగా విషయంలో కానీ తూర్పాలు పెట్టుకొని మాకు ప్యాడీ సెంటర్ తీసుకొని రావాలని కోరడం జరిగింది. అదేవిధంగా రైతులు గిట ప్యాడీ సెంటర్లలో ధాన్యాన్ని వరికోత కోసే ముందరనే హార్వెస్టర్ పెంచుకొని వాళ్ళు ఆ విధంగా తాళ్ళు లేకుండా మ్యాచర్ ఏవి లాంటివి లేకుండా రావడం జరిగింది. అలాంటి వడ్లను మేము ధాన్యం కొనుగోలులో ఎగుమతి చేయడం వీలుగా జరుగుతుంది. ఎగుమతి దిగుమతులు అనే విషయంలో అంటే మిల్లర్ల దగ్గర కొన్ని ఊర్ల మా మండలంలోనే 2 మిల్లులు ఉండడం జరిగింది. ఆ 2 మిల్లులకు గాను బయటి మండలం నుంచి కొన్ని సెంటర్లకు వెళ్ళి దాదాపు ఒక 20 సెంటర్లకు వెళ్ళి రావడం వల్ల ఈ ఒడ్లు ఆ ఒడ్లు
లారీలు జామ్ కావడం వల్ల కొద్దిగా ఎగుమతి దిగుమతుల కాడ కొద్దిగా జాప్యం చేయడం జరుగుతుంది. మన దగ్గరలో కూలీలు సరిగా రాకపోవడం వల్ల కొన్ని సంఘంలో కొన్ని ఏరియాల్లో బీహార్ వాళ్ళని గిట్ట అప్పుడప్పుడు తీసుకొని రావడం జరిగింది. వాళ్ళని గిట్ట లిఫ్ట్ వాళ్ళకు రైతులకు ఇబ్బంది కాకుండా వాళ్ళ ద్వారా గిట్ట ప్యాడీని లిఫ్ట్ చేయడానికి వీలుగా సద్వినియోగం చేసుకోవడం జరిగింది. మనకు మార్కెట్ వ్యవసాయ చండూరు ద్వారా మనకు ప్యాడీ క్లీనర్ కానీ మార్కెట్ సంబంధించిన ప్యాడీ క్లీనర్లు కానీ మ్యాచర్ మిషన్లు కానీ వేయింగ్ మిషన్లు కానీ పట్టాలు కానీ మనకు అందించడం జరిగింది. దాని ద్వారానే మనము ధాన్యం కొనుగోలుకి వినియోగించుకొని మనం ధాన్యాన్ని లిఫ్ట్ చేస్తూ ఉన్నాం. బస్సాకి మేము 41 కిలో జోకడం జరుగుతుంది. ప్రతి ధాన్యాన్ని మేము ఎప్పటికప్పుడు నిల్వలు ఎగుమతి చేస్తూనే ఉన్నాం. కొద్దిగా లారీల విధానంలో కానీ ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ కొద్ది జాప్యమైనా కానీ మేము ఎప్పటికప్పుడు లిఫ్టింగ్ చేస్తూనే రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంత మటుకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు. మా మండలంలోనూ 6 సెంటర్లను ప్రతి ధాన్యాన్ని లిఫ్ట్ చేస్తూ ఇప్పటికీ 2 సెంటర్లు కూడా క్లోజ్ చేయడం జరిగింది. మా సెంటర్లలో ఎంఆర్ఓ గారు కానీ ఏఓ కానీ డిఎం సార్ కానీ డిసిఓ సార్ కానీ ప్రతి సెంటర్లు మా 6 సెంటర్లో తిరిగి రైతులకు అవగాహన కల్పిస్తూ ఆ ప్యాడీ లిఫ్ట్ చేసే విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఏమైనా సమస్యలు తలెత్తే మా దృష్టి తీసుకురామని చెప్పి ఆ విధంగా మోటివేట్ చేసి వెళ్ళిపోయారు. సీరియల్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ తేడా రాకుండా చూసుకోవాలని తెలియపరిచి రైతులకు అవగాహన కల్పించి డిఎం ఏమైనా సమస్యలు ఉంటే మాకు దృష్టి తీసుకురావాలని చెప్పడం జరిగింది. మా దగ్గర అయితే వర్షాలు వచ్చినప్పుడు కానీ ఇంతగానో తడిసిన దానం అయితే లేదు. తడిసిన దానం గిట్ట ఉంటే దాని ప్రస్తుతానికైతే ఇలాంటి జరగలేదు ధాన్య విషయం. ప్రస్తుతానికి 1,04,000 బస్తాలు లిఫ్ట్ చేయడం జరిగింది. అందులో 40,000 క్వింటాలు దాదాపుగా ఎగుమతి చేయడం జరిగింది. మనకు గవర్నమెంట్ నిర్ణయించిన ప్రకారం ఏ గ్రేడ్ వచ్చి 2320, బి గ్రేడ్ వచ్చి 2,300 రూపాయలు నిర్ణయించడం జరిగింది. ఆ ప్రకారమే మన సంఘంలో 6 కేంద్రాల ద్వారా ఏ గ్రేడ్ ద్వారానే 2320 ప్రకారం మనం ప్రతి రైతుకి ఆ విధంగానే చెల్లిస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా జరగడం జరుగుతుంది. మా సంఘ పరిధిలో అనేది స్వల్పకాలిక రుణాలు ఇస్తున్నాము. స్వల్పకాలిక రుణాలకు గాను సంవత్సరానికి 7% ఇంట్రెస్ట్ ప్రకారం ఇస్తున్నాము. అదేవిధంగా సకాలం చెల్లించిన వాళ్ళకి 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా ప్రతి రైతుకు ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి మా సంఘ పరిధిలో ఎల్టీ లోన్లు అనేవి ఇవ్వడం జరగలేదు. పాత ఎల్టీ లోన్లు ఉండడం వల్ల మా దీర్ఘకాలిక అప్పులు ఉండడం వల్ల వసూలు చేయలేకపోవడం వల్ల ఈ దీర్ఘకాలిక అప్పులు ఇవ్వడానికి ఇబ్బందిగా జరుగుతుంది. దీర్ఘకాలిక అప్పులు చాలా అప్పటివి ఉన్నాయి, 30 ఏళ్ళు 25 ఏళ్ళు ఉండడం వల్ల సకాలంలో రైతులు చెల్లించకపోవడం వల్ల ఆ విధంగా మాకు ఫండ్స్ కానీ ఏ విధానం లాంటివి రాలేకపోవడం వల్ల మేము కూడా దీర్ఘకాలిక అప్పులు ఇవ్వలేకపోతున్నాం. మాకు స్వల్పకాలిక అప్పులు 5,30,00,000 ఉన్నాయి. 734 మందికి మేము ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరానికి ప్రతి రైతు వచ్చి రెన్యువల్ చేసుకొని ₹1,00,000 రుణమాఫీ విషయంలో కానీ 2,00,000 రుణమాఫీ విషయంలో కానీ రెన్యువల్ చేసుకుంటూ ప్రతిదీ వాళ్ళకు మోటివేట్ చేసుకుంటూ సకాలం చెల్లిస్తే 7%, చెల్లించకపోతే 13% ఇంట్రెస్ట్ పడుతుందని రైతులకు అవగాహన కల్పించి వాళ్ళకు ఈ విధంగా
మోటివేట్ చేసుకుంటూ అన్ని రెన్యువల్ ఇయర్ కాగానే రెన్యువల్ చేసుకుంటూ సంఘాన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఇప్పటికి దాదాపు 4 లక్షల టర్న్ ఓవర్తో మేము లాభాల్లో గడుస్తూ ఉన్నాం. లాంగ్ టర్మ్ లోన్లు అనేది తాతలు ముత్తాతలు అప్పుడు తీసుకోవడం జరిగింది. వాళ్ళ తాతల ముత్తాతల భూములు అమ్ముకోవడం జరిగింది. వాళ్ళు ఇప్పటికీ మనవరాలు కట్టాలంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఈ విధంగానే మోటివేట్ చేసి దీర్ఘకాలిక అప్పులు వసూలు చేయడానికి ఇయర్కి ఒక 10 నెంబర్స్ 15 నెంబర్స్ వసూలు చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు దాదాపు ఒక 45 నెంబర్స్ మాత్రమే మిగిలి ఉన్నారు. ఆ 45 నెంబర్స్ కూడా మేము ఈ సంవత్సరం కానీ 2 సంవత్సరాల్లో ఖతం మొత్తాన్ని వసూలు చేసి దీర్ఘకాలిక అప్పులు గిట్ట రైతులకు ఇవ్వాలని మేము ఆలోచనలో ఉన్నాం. ఈ పిఎస్సిఎస్ పాలకవర్గం వచ్చిన బాడీ కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఎప్పటికప్పుడు సమస్యలను చరుచుకుంటూ రైతులకు కానీ సంఘానికి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పాలకవర్గ సభ్యులందరూ సహకరిస్తూ సంఘ ప్రగతి భవన్లో నడుపుతూ ఉన్నారు. మాకు ఎలాంటి ఇబ్బంది జరగదు. సంఘంలోని చైర్మన్ గారు కానీ డైరెక్టర్లు కానీ ఎలాంటి ఇబ్బంది కలిగించరు. మాకు ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ ఎప్పటికప్పుడు సమస్యలు తీర్చుకుంటూ సంఘాన్ని ముందు నడుపుతూ ప్రతి పనికి ముందు నడుస్తూ ఉన్నాం. ఇక్కడ మా మండల పరిధిలోనే ఎక్కువగా ప్యాడీ పత్తి మటుకు పండిస్తూ ఉంటాం. ఇక్కడ తక్కువ మిర్చి కానీ ఇలాంటివి కానీ కొన్ని తక్కువగా ఉంటాయి. మా ఈ మెట్ట ప్రాంతంలో ఈ తప్పించి ఏరే పండవు. మనకు వర్షవాత ఆధారిత పంటలు మటుకే కాబట్టి వర్షానికి అనుకూలంగా మా పండే పంటలు మా కాలువలు కానీ ఎలాంటివి లేవు కావడం వల్ల వాటర్ సోర్స్ లేక ఈ 2 పంటలకే అవగాహన రైతులకు ఉండడం జరిగింది. నా సిఓ బాధ్యతగా మండలంలోని అందరికీ సకాలంలో అందుబాటులో ఉండి అందరికీ నేను ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ మా సంఘ పరిధిలో కానీ వాళ్ళ రైతులకు కానీ నేను ఎప్పటికప్పుడు తీరుస్తూ ఉన్నాను. నా సకాలంగా నా బాధ్యత నేను నిర్వర్తిస్తూ ఉన్నాను. మా దీర్ఘకాలిక అప్పులు కానీ సవాళ్ళను రైతులకు చెల్లిస్తే మా సంఘంలో ఇంకా ప్రగతి పనులు నడుస్తుంది. వాళ్ళకి ఎలాంటి ఇంకా లోన్లు కానీ ఎలాంటి స్వల్పకాలిక కానీ దీర్ఘకాలిక లోన్లు గిట్ట ఇప్పించి మండలంలో ప్రతి రైతుకి ఎలాంటి ఇబ్బంది కాకుండా ప్రతి లోన్లు అన్నీ సకాలం చెల్లిస్తే వాళ్ళందరికీ ఇంకా అమౌంట్ పెంచుకుంటూ వాళ్ళకి డబ్బులు విషయంలో కానీ ఎరువుల విషయంలో కానీ విత్తనాల విషయంలో రైతులకు మోటివేట్ చేసుకుంటూ ఎక్కువగా మేము ఉపయోగించుకోవడం జరుగుతుందని తెలియపరచండి.